పక్క ఇల్లు లేకుండా వాళ్ళకి ఖాళీ జాగా ఉంది కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఖాళీ జాగా ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకటి ఇచ్చారు, ఖాళీ జాగా లేని వాళ్ళ లిస్ట్ ఒకటి ఇచ్చారు. అయితే ఇది ఓన్లీ పక్కా ఇల్లు లేని వాళ్ళని మాత్రమే ఇచ్చారు. సో ఆ లిస్టు ఆల్మోస్ట్ 400 ఉంది. మీరు ఓపికగా వింటాను అంటే వినండి, లేకుంటే అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. మీ పేర్లు ఉన్నాయా లేదా, ఎవరి పేర్లు అయితే రాలేదు అనుకుంటున్నారు. సో మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే అది విత్ హౌస్ సైట్లో ఉందా, వితౌట్ హౌస్ సైట్లో ఉందా, కరెక్టా కాదా అనేది ఒకటి వెరిఫై చేసుకోవాలి. విత్ హౌస్ సైట్ అంటే మీకు ఖాళీ జాగా ఉంది ఇల్లు కట్టుకోవడానికి, అది వితౌట్ హౌస్ సైట్ అని ఇంకొకటి ఉంది, అందులో ఖాళీ జాగా లేదు, సెపరేట్ అంటించాలి. సెపరేట్గా అంటించారా, అక్కడ ఫేస్ చేశారా, క్లియర్గా అంటే వాళ్ళకి ఇంగ్లీష్లో చదవడం రావాలి. విత్ హౌస్ సైట్ రాసారా, తెలుగులో మేడం ఇందిరమ్మ హౌస్ సైట్ తెలుగులో ఉందా? సో విత్ హౌస్ సైట్స్ అంటే ఖాళీ జాగా ఉన్నవాళ్ళు. ప్రస్తుతం ఫస్ట్ స్టేజ్లో హౌస్ సైట్స్ ఉన్న వాళ్ళకే 5 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ కాదు, వీళ్ళందరికీ ఇల్లు వస్తాయి అనేది కాదు. మనకి కాన్స్టిట్యుయెన్సీకి 3500 కాబట్టి ఇది ఎలిజిబుల్, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళ లిస్ట్ అంతా పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో కూడా అత్యంత పేదవారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అత్యంత పేదవారు అంటే వితంతువులైన మహిళలు ఉండొచ్చు, అంటే 40 సంవత్సరాల లోపల ఉండి వితంతువులైన మహిళలు ఉండొచ్చు. అట్లాంటి వారికి ఏదన్నా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటారు, అంటే దివ్యాంగులకు కానీ, అట్లాగే సఫాయి కర్మచారులు ఉంటారు వాళ్ళకి కానివ్వండి, ట్రాన్స్జెండర్స్కి కానివ్వండి ప్రయారిటీ అనేది ఫస్ట్ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే గవర్నమెంట్ ఇంకొక జీవో తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ లిస్ట్ అనేది ఎలిజిబుల్, అంటే వీళ్ళందరికీ శాంక్షన్ అవ్వడానికి ఎలిజిబుల్ ఉంది, కానీ ఫైనల్ లిస్ట్ అని మాత్రం మీరు అనుకోవద్దు. ఇంకా దరఖాస్తులు ఏమైనా చేసుకోవాలి అనుకుంటే మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. విత్ హౌస్ సైట్స్ ఉన్నాయి, వితౌట్ హౌస్ సైట్స్ ఉన్నాయి, రెండింటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకవేళ ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎప్పుడన్నా హౌస్ సైట్స్ కూడా లేని వాళ్ళకి ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి, మనకి లిస్ట్ అనేది తయారుగా ఉంది. కాబట్టి మీరు అందులో మీ పేరు రాలేదు, నేను కూడా ఎలిజిబుల్ అనుకుంటే మీ పేరు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి మేము డేటాని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇక్కడ కౌంటర్స్ పెట్టి ఉంటాయి, సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు ఆఫీసర్స్. ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు రాని వాళ్ళు. మేడం చెప్పండి బాబు. మేడం ఇప్పుడు 10 ఏళ్ల క్రితం రేషన్ కార్డ్ అయినాయి కదా, ఇక అప్పుడు చిన్న పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళ సపరేట్ అయింది, డిబేట్ చేయవచ్చా? స్ప్లిట్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చేటప్పుడు దరఖాస్తు ఇచ్చేటప్పుడు స్ప్లిట్టింగ్ ఆప్షన్ కోరుకుంటున్నాము అని చెప్పాలి. పాత రేషన్ కార్డు ఏ రేషన్ కార్డులో ఉందో ఆ రేషన్ కార్డు జిరాక్స్ ఒకటి ఇవ్వండి, మీ ఆధార్ కార్డు అన్నీ ఇస్తే స్ప్లిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అదే నేను అడిగి ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ ఉన్నది. అలా కావాలంటే పాత రేషన్ కార్డు జిరాక్స్ కూడా పెట్టు. ఇప్పుడు ఎవరెవరు అలాగ అవుదాం పాత జిరాక్స్ నాకు రేషన్ కార్డు నా దగ్గర లేదు, వాళ్ళ నంబర్ ఉన్నది, నంబర్ ఉన్నదా? సరే నంబర్ ఇచ్చి నాకు స్ప్లిట్ కావాలి అని చెప్పు. వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళ దగ్గర ఉన్నది, మా తమ్ముని దగ్గర, మా అమ్మ నాన్న దగ్గర. వాళ్ళతో మాకు గొడవలు అవుతున్నాయి, వాళ్ళలో మాకు కలిసి రావడం లేదు. సరే సరే పర్వాలేదు, ఆ నంబర్ ఇస్తే ఆ నంబర్ నుంచి నీ పేరు తీయడం జరుగుతుంది. మా ఫ్యామిలీతో నేను అలాగే అవుతుంది, వాళ్ళకి మాకు గొడవలు అవుతుంది. అయిపోతుంది. పాత కార్డు నంబర్ ఉంది.